ఏపీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఇవాళ కస్టడీకి తీసుకోనుంది సెట్. లిక్కర్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి కోరుతూ సెట్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ఇవాళ రేపు మిథున్ రెడ్డిని సెట్ అధికారులు విచారించనున్నారు. లిక్కర్ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు మిథున్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సెట్ అధికారులు పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు పూర్తి కావడంతో న్యాయాధికారి తీర్పుని వెలువరించారు. ఇవాళ రేపు విచారణకి అనుమతిచ్చారు. మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిథున్ రెడ్డిని ఉదయం అదుపులోకి తీసుకుని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత విజయవాడకి తరలిస్తారు. ఏపీ లిక్కర్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని రోజు సెట్ విచారించబోతోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం ఈ రోజు మరొకసారి చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని ఈ రోజు 2 రోజుల పాటు కస్టడీకి సిట్ అధికారులు తీసుకోబోతున్నారు. నిన్న ఏదైతే ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించి చాలా సీరియస్ గా వాదనలు జరిగాయి. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి. ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయన నుంచి అనేక విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. అనేక ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కూడా సేకరించాలి. కాబట్టి ఖచ్చితంగా 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా సిట్ అధికారులు ఏసీబీ కోర్టుని కోరడం జరిగింది. కానీ ఏసీబీ కోర్టు కేవలం 2 రోజులు మాత్రమే ఇచ్చింది. ఈ రోజు అలాగే రేపు 2 రోజుల పాటు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించబోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కస్టడీ కొనసాగబోతుంది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కొద్దిసేపటి క్రితమే విజయవాడ సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈవినింగ్ వరకు కూడా విచారించబోతున్నారు. అయితే ఈ రోజుకి విజయవాడలోనే ఉంచుతారా లేదంటే రాజమండ్రి తీసుకెళ్తారా అనేది మధ్యాహ్నం తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. రేపు ఈవినింగ్ 6 గంటల వరకు కూడా మిథున్ రెడ్డి విచారణ అనేది జరగబోతుంది. అయితే కస్టడీలో కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించాలని సిట్ అధికారులు ముందు నుంచి అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి 12 మంది నిందితులను కూడా కస్టడీలో తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు 3 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. 3 ఛార్జ్షీట్లు కూడా పూర్తిగా ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మరొక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అదే ఫైనల్ అవుతుందా లేదంటే మరొక అదనపు ఛార్జ్షీట్ ఉంటుందా అనేది కూడా క్లారిటీ ప్రస్తుతానికైతే లేదు. అయితే ఈ కేసుకు సంబంధించి నిన్న దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఐటీ కూడా దీనికి సోదాలను కూడా నిర్వహించారు. ఎందుకంటే మనీ లాండరింగ్ అనేది పెద్ద ఎత్తున జరిగిందనేది సిట్ అభియోగం. దాంతోపాటు ఈడీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. మొత్తానికి లిక్కర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం. ఈ రోజు నుంచి రేపు 2 రోజుల పాటు ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఏ విషయాలు ఆయన దగ్గర నుంచి తెలుసుకుంటారు, ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ రాబడతారనేది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డిని విచారించబోతున్నారు. రేపు కూడా సేమ్ ఇదే టైమింగ్స్ కూడా ఫాలో అవుతారు. ఎల్లుండి పూర్తిగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని అప్పగించబోతున్నారు సిట్ అధికారులు. థాంక్యూ గోపి.